రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది గడిచిన సందర్భంగా పట్టణంలో ఎస్వీఎస్ థియేటర్ వద్ద గల ఎల్లమ్మ తల్లి ఆలయ సమీపంలో జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈరోజు సంక్రాంతి, దీపావళి ఒకేసారి ఒకే రోజున రాష్ట్రం అంతటా 2 పండుగలు జరుపుకుంటున్న ఘనత ఎన్డీఏ కూటమి వలన జరుగుతుందని పాలవలస యశస్వి అన్నారు. ఈ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా స్వీట్లు, పలహారాలు, భోజనం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక సుపరిపాలనని తీసుకొస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు. అదేవిధంగా పిల్లలు ఇంటి ముందు ముగ్గులు వేసుకొని పిండి వంటలతో పులిహోర, బొబ్బట్లు, గులాబ్ జామ్స్, పాయసం వంటి రకరకాల వంటలను వీర మహిళలు, నాయకులు అందరూ కూడా ఏర్పాటు చేసి అందరికీ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం వలన ప్రతి ఒక్కరితో పంచుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకించి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలానే సాయంత్రం మీ అందరికీ కూడా దీపావళి నెక్స్ట్ కమింగ్ ఈవినింగ్కి మీ అందరి దీపావళి శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఈరోజు మనం ఎన్డీఏ కూటమిలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు సంక్రాంతి, దీపావళి ఒకేసారి 1+1 బోనస్ ఆఫర్గా ఈరోజు ఏపీ స్టేట్లో మొత్తం 2 పండుగలు ఒకే రోజు జరుపుకుంటున్న ఘనత ఎన్డీఏ కూటమి వల్ల జరుగుతుంది. కారణం ఒక సుపరిపాలనని తీసుకొస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా ఇంటి ముందు, ముంగిళ్ళ ముందు ముగ్గులు వేసుకొని పిండి వంటలతో ఇందాక చెప్పాను పులిహోర, బొబ్బట్లు, ఇంకా గారెలు, బూరెలు, గులాబ్ జామ్ అన్నీ చాలా రకాల స్వీట్లు మా వీర మహిళలు, నాయకులు అందరూ కూడా ఏర్పాటు చేసి అందరికీ ఈ పండగ వాతావరణాన్ని షేర్ చేసుకుంటున్నారు. మా నాయకులందరూ కూడా వీర మహిళలు, అలానే ప్రత్యేకించి బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కూడా శ్రేణులు వచ్చి మరి ప్రజలకి ఒక మెసేజ్ ఇస్తూ ఇదొక 1 year సెలబ్రేషన్గా మేము అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సుపరిపాలనతో పాటు రేపు పొద్దున్న బంగారు భవిష్యత్తు ఈ మిగతా 4 ఏళ్లలో ఏ విధంగా ఇంప్రవైజ్ అవుతుందో కూడా అందరు కూడా మేము ఇన్వైట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం.